అసలు స్వామిమాలలో ఉంటూ ఆ డెడికేషన్ ఏంటన్నా. 8 ఏళ్ల ఈ ట్రైనింగ్ అనుభవంతో చెప్తున్నాను. ఒక కోచ్ గా నేను ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్లు చేయించాను, ఎంతో మంది బాడీలు చూశాను. కానీ అయ్యప్ప మాల వేసుకున్న ఈ రేంజ్ ఆఫ్ డెడికేషన్, ఎనర్జీ, ఆ స్టామినా ప్రతి జనరేషన్ కి కూడా ఒక టార్చ్ బ్యారర్ అనేవాడు వస్తాడనమాట. అలా మన తెలుగు ఫిట్నెస్ ఇండస్ట్రీకి ఒక టార్చ్ బ్యారర్ లా అప్పుడు ధ్రువతో ఇప్పుడు పెద్దతో ఒక జనరేషన్ నే జిమ్ వైపు లాగే ఆ సత్తా దమ్ము ఉన్నోడు మన రామ్ చరణ్ అని ఏ మొహమాటం లేకుండా చెప్తాను భయ్. క్లయింట్ కన్సల్టేషన్స్ లో చాలా మంది నన్ను నేను రామ్ చరణ్ లా బాడీ బిల్డ్ చేయాలనుకుంటున్నాను, ఫ్యాట్ లాస్ అయ్యి మజిల్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను, అవుతాదా అని అడుగుతారు. రిజల్ట్స్ అందరికీ కావాలి, బట్ ఆ రేంజ్ ఆఫ్ డెడికేషన్ ఉంటేనే ఆ రేంజ్ ఆఫ్ రిజల్ట్స్ కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి. ఏదేమైనా భయ్య, June 4th కి రామ్ చరణ్ గారు ఈ బాడీతో బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టడం ఖాయమని ఎంతమంది అనుకుంటున్నారో ఒకసారి గట్టిగా లైక్ చేయండి. దీనమ్మ మనలో దమ్ముంటే వెజిటేరియన్ డైట్ తో కాదు, ఏ డైట్ తోనైనా బాడీ బిల్డ్ చేసి చూపించొచ్చు అని ప్రూవ్ చేసి చూపించారు భయ్య. ధ్రువ టైంలో అంటే కొద్దిగా షెడ్డెడ్ అయ్యారు, కానీ ఈ సినిమాకి దీక్షలో ఉంటూ జిమ్, డైట్, వర్కౌట్, స్లీప్, రికవరీ ఇవన్నీ చేసుకుంటూ వీడియోలో మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఈ బాడీ బిల్డ్ చేయాలంటే యావరేజ్ గా ఒక పెహల్వాన్ కైనా ఒక బాడీ బిల్డర్ కైనా అట్లీస్ట్ లో మినిమం ఒక 2-3 ఏళ్ళు పడుతుంది భయ్య. బల్క్ అవ్వాలి, మజిల్ బిల్డ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా తక్కువ ఉండాలి. ఈయన అనుకుంటే విఎఫ్ఎక్స్ వాడొచ్చు, సినిమాలో డూపుల్ని పెట్టుకోవచ్చు, స్టంట్లు చేసినప్పుడు గ్రాఫిక్స్ వాడొచ్చు, స్టెరాయిడ్స్ అయినా గుచ్చుకోవచ్చు. బట్ అవన్నీ వదులుకోండి, న్యాచురల్ గా మన తెలుగోడి జెనెటిక్స్ సత్తా ఎలా ఉంటుందో నిజంగా రామ్ చరణ్ గారు ఈ రోజు ప్రూవ్ చేసి చూపించారు. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ఎన్నో హీరోల ట్రాన్స్ఫర్మేషన్లు చూశాను, బాడీ రివ్యూలు చేశాను, సైంటిఫిక్ గా అనాలిసిస్ చేశాను వాళ్ళ బాడీని. బట్ రామ్ చరణ్ గారి ఫిజిక్ మాత్రం వేరే లెవెల్ అబ్బా. ఆ డెడికేషన్ నేను ఇతర హీరోల్లో అరుదుగా చూస్తాను అనమాట. అండ్ అదే డెడికేషన్ ఉంటే మనం కూడా ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఒక ఎగ్జాంపుల్ నా క్లయింట్ అక్షయ్. చూస్తున్నారు కదా, 11 kgs తగ్గారు. ఈ స్టిల్ వీఆర్ డూయింగ్ ద బాడీ రికంపోజిషన్. ఈయన కూడా వెజిటేరియన్ డైట్ తోనే చేశాడు. ఈజ్ అ ప్రీస్ట్. ఏ డైట్ ఫాలో అవుతున్నావు, ఏ ట్రైనింగ్ స్పీడ్ ఫాలో అవుతున్నాం అనేది ముఖ్యం కాదు, డెడికేటెడ్ గా చేస్తున్నారా లేదా. యాంటీ ఏజింగ్ అనేది కూడా చాలా ముఖ్యం అనమాట. మీకు కూడా అంతే డెడికేషన్ ఉండి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లో ఏమైనా హెల్ప్ కోసం చూస్తుంటే డైట్, వర్కౌట్ రొటీన్ లో నా గైడెన్స్ ఏమైనా కావాలనుకుంటే June 1-on-1 లిమిటెడ్ కన్సల్టేషన్ స్లాట్స్ ఆర్ నౌ ఓపెన్. ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంటుంది. yoursweetmanohar.com కి యూ కెన్ బుక్ యువర్ కన్సల్టేషన్. బట్ ఓన్లీ ఆ రేంజ్ లో నేను కష్టపడగలను, ఎఫర్ట్ పెట్టగలను, ఎవ్రీడే కన్సిస్టెంట్ గా చేయగలను అనుకుంటే మాత్రమే మీకు అలాంటి బాడీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి.